హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు లాగ్ ఏంటంటే ఉగాది తమిళనాడులో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈరోజు లాగు. ఇక్కడ తమిళనాడులో అయితే ఉగాది జరుపుకోరు, వీళ్ళు ఏదో తమిళ న్యూ ఇయర్ అనేది జరుపుకుంటారు. సో మా విల్లాలో మా ఫ్రెండ్స్ తోటి నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కంటెంట్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. రోజు నీట్గా స్నానం చేసి మా కాలేజ్ దగ్గర ఒక మంచి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్యం ఉంది. టెంపుల్కి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి అయితే ఉగాది పచ్చడి తయారు చేస్తాను. ఆ పచ్చడి తయారు చేసి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మా ఫ్రెండ్స్ తోటి ఈరోజు మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. మా గాయస్ అయితే ఇంకా నిద్ర కూడా లేదు. ఏం ఉగాది పచ్చడి చేస్తారో ఏమో, నాకైతే డౌటే. సరే, వాట్ ఎవర్ ఇట్స్. ఫస్ట్ అయితే మనం టెంపుల్కి బయలుదేరేద్దాం. పదరా బుల్లోడా. అలాగా నేచర్ ఎంజాయ్ చేస్తూ పొద్దున్నే టెంపుల్కి వెళ్దాము. ఈరోజు దేవుణ్ణి కొన్ని పెద్ద పెద్ద కోరికలు అడిగేద్దాము. వాటిలో మరి ఏం తీరుస్తాడో ఏమో. ఇదైతే మా విల్లాకి వెళ్ళే రోడ్డు బాగుందండి. ఇప్పుడు కొత్త విల్లా, కొంచెం పీస్ఫుల్ లైఫ్ అన్నమాట. చూద్దాం మరి. మా కాలేజ్లో టెంపుల్ అనేది కొంచెం పీస్గా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక శాండిల్ వాడతారు, అసలు చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. ఎప్పుడైనా సవితా కాలేజ్ విజిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ టెంపుల్లో అయితే కాసేపు కూర్చొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. సరే, మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో. గాయస్ చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం సవితా కాలేజ్ దగ్గరికి. నెక్స్ట్ ఫ్రంట్లోనే సవితా కాలేజ్ లోపలికి వెళ్ళి అయితే టెంపుల్ వ్యూ అంతా చూద్దాము. మనమైతే ఫైనల్గా సవితా కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్ళిపోయేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని తర్వాత త్వరగా మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాం. చూడండి, ఇది మా కాలేజ్ ఎంట్రన్స్, లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ అండి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే వినాయకుడు ఉంటాడు, అక్కడి నుంచి పైకి వెళ్దాము. వినాయకుడి దగ్గరికి వెళ్ళి జై బోలో గణేష్ మహారాజ్కి అలా పైకి వెళ్తే చూసారు కదండి, స్టాచ్యూ చూడండి ఎంత పీస్గా ఉంటుందంటే. నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్లో కాసేపు టైం స్పెండ్ చేయడం. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అయితే చూడండి, అసలు ఆ వ్యూ చూడండి ఎలా ఉంటుందో, పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. మా కాలేజ్ క్యాంటీన్లో ఒక సెట్ పూరి తినేసి ఇంకా లాగిచ్చేద్దాము. కొత్త రెసిపీ చేయాలి కదా. ఓకే, ఫైనల్గా అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మన కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాం. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. మన రెసిపీ పేరు వచ్చేసి ఉగాది పచ్చడి. చాలా సీక్రెట్గా చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ రెసిపీ. మన ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 రుచులు అంటారు కదా, 6 రుచులు. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్ని ప్రతి ఐటెం కట్ చేసుకునేసి బౌల్లోకి అయితే తీసుకునేద్దాము. పచ్చిమిర్చి, ఇది వేప పూత, సాల్టు, బెల్లం, మామిడికాయ వేయకూడదు, మామిడి పిండి వేయాలి. ఒకరి కోసం మామిడి పిండి వేయాలి. అలాగా అన్ని ప్రతి ఇంగ్రీడియంట్. సో ఫైనల్గా అయితే మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయటం ఒక్కటే ఆలే. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు. ఫైనల్గా అయితే టేస్ట్ చేసేద్దాం ఉగాది పచ్చడి. వారే వా, ఆహా, సరిగ్గా ఉంది. సరే అయితే ఉంటాను మరి, నాకు ఎగ్జామ్ ఉంది. అది ఫెయిల్ అయితే మా నాన్న చేస్తాడు నన్ను పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.